రోజుకో వంటకి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు బీట్రూట్ హెల్దీ అయింది, చాలా రక్తం చక్కగా పడుతుంది. ఇలా చిన్న కుక్కర్లో పెట్టేసుకుని ఒక స్పూను పచ్చిశనగపప్పు వేసి బీట్రూట్ కొబ్బరి కూర చూపిస్తాను మీకు. ముందు ఇలా బీట్రూట్ ముక్కలుగా చేసుకుని ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కాస్త నీళ్ళు పోసుకుని ఇది 3 విజిల్స్ కాదండి, ఒక పూర్తి 5 విజిల్స్ రానిచ్చేయాలి. ఎందుకంటే బీట్రూట్ దుంప గట్టిగా ఉంటుంది, అందుకని. ఇదిగోనండి, చక్కగా బీట్రూట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను. ఇదిగోనండి, వేరే ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు వేయించుకోవాలి. శనగపప్పు వేయకూడదు, ఎందుకంటే మనం ఒక స్పూన్ శనగపప్పు వేసి ఆల్రెడీ బీట్రూట్ ఉడకబెట్టాం కదా. ఇదిగో మిక్సీ చేసుకున్న కొబ్బరి అండి, బీట్రూట్ వేసాను, ఇప్పుడు కొబ్బరి వేస్తాను. ఇదిగోనండి, పోపు వేగాక బీట్రూట్ వేసేసుకున్నాను, పైన కొబ్బరి వేసాను. కొంతమంది పోపులో కొబ్బరి వేయిస్తారు, ఆ వాసన కొంచెం మాకు అంత నచ్చదు, అందుకని నేను పైనే కొబ్బరి వేస్తాను కూర పైన, అప్పుడు వేగనిస్తాను. తగినంత ఉప్పు వేసుకున్నాను. ఈ కొబ్బరి కూరల్లో చిటికెడు పంచదార వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి, కూర రుచి తెలుస్తుంది. ఈ ఎండాకాలం ఇలాంటి కమ్మటి కూరలు చాలా మంచిది. ఇదిగోనండి, రోజుకో వంటలో ఎంతో రుచిగల బీట్రూట్ కొబ్బరి కమ్మటి కూర. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయాలని కోరుకుంటున్నాను. కొంచెం కాకరకాయ ఉల్లిపాయ ఫ్రై కూడా చేశాను, పెరుగు. బస్ ఇవాళ పులుసులు ఏం పెట్టుకోలేదు. ఇదండి నా వంట. ఉంటాను, మీ విజయాపన్నాల.